సో ఇద్దరు ఇమ్రాన్లు ఏంటంటే సరిపోయారు ఇద్దరు. సో నాకు కూడా 2 ఉన్నాయి, నేను కూడా తీపించుకుంటా. అది కూడా ఒకటి 3-4 రోజులు ఈ రోజు నేను స్నానం చేసే వీడియో మీకు పెడతా. ఈ రోజు నేను స్నానం చేసే వీడియో మీకు పెడతా. ఊరికే నాకు ఇజ్జత్ తీస్తారు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాబు 07. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము బయటకి అయితే వచ్చేసినాం. ఒక చిన్న పని పైన వస్తే గంగనకి ఈడ మెడ పైన ఏందన్నది పుల్పూరి ఉందంట. అది కొంచెం ఇమ్రాన్ అన్న అయితే తీపిస్తా అని ఎందుకు అదృష్టం నాకు అది. అదృష్టం బ్లడ్ క్లాట్ అయ్యి వస్తుంది. అది కాదు 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 చీమ కుట్టినట్టుంటది, నొప్పి కూడా ఉండదు అది. ఎందుకన్నా చీమ కుట్టినట్టు ఉంటదనా? ఏం కాదు, సరే లోపల పోన్నాడు అన్నా. వద్దంటుండనా వద్దంటుండు. ఏమైంది? అది 10 లక్షల రూపాయలు షార్ట్ చెప్పు. కస్టమర్ ఉండే హాస్పిటల్ పోతే 1 లాక్ అవుతున్నానంట. 8 months స్ట్రగుల్ అవుతున్నాయి. ఐ కార్డు ఉండే ఆయనకి స్పాట్. నేను 10 minutes లో చేసిన 5,000 ఇచ్చిపోయినా ఆయన. ఏంత చిన్న చీమ కూడా కలాకండ్ కూడా తెచ్చింది చెప్పు. 1 కిలో కలకండ్ తెచ్చింది నాకు. గంగూలీ సందులో గజ్జల గోల, బెంగాలీ చిందులో మిర్చి. ఇప్పుడు చాలా మంచిగా అయిపోయాడు. అండ్ ఇక్కడ చూస్తే గంగు ఇక్కడ చూపియాలి. సో గంగు ఒక్కటి కాదు, దీనికి పుర్పురి అంటారు. అంటే హిందీలో అంటారు, తెలుగులో ఏమంటారు అన్న? పుల్పిరి. ఇప్పుడు గంగు పిరి పుల్పిరి పెట్టానా మిషన్ అన్న. ఇగో ఈ గొంతు ఇడికెళ్ళి కోసుకోవాలా? ఎట్లుంటది? చీమ కుట్టినట్టు దేవునికి మొక్కు ఫస్ట్. మిషన్ ఏది? సో హాయ్ గైస్, ఈడ ఇంకోటి మన ఇమ్రాన్ రైడర్. సో ఇద్దరు ఇమ్రాన్లు ఏంటంటే ప్యాషన్ చాలా పిచ్చి. అంటే స్టన్స్ ఎట్లా చేస్తాను అంటే ఆ ప్యాషన్ గురించి ఎన్నో ఖర్చులు, ఎన్నో పైసలు లాస్ చేసుకుంటూ, ఎన్నో అదేంది స్కూల్ అకాడమీ ఎన్నో ఓపెన్ చేసుకొని మళ్ళా పర్మిషన్కి ప్రాబ్లం అయ్యి బంద్ చేసుకొని 15 lakhs. కానీ ఇవాళ కూడా అదే ప్యాషన్తో నేను చేయాలా ఏదో ఒకటి అని ఎల్బీ నగర్లో కొత్తది ఓపెన్ చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతా. సో మీకు ఎవరికైనా స్టంట్స్ నేర్చుకోవాలంటే ఇక్కడ రావచ్చు. స్ట్రీట్స్ మీద చేయొద్దు. నేర్చుకునేది ఏంటంటే కొంతమందికి ప్యాషన్ ఉంటుంది, ఇట్లా నేర్చుకోవాలా, నాకు వీలీ రావాలా, అది ఇది అనుకున్న వాళ్ళే రండి. లేదు ఇక్కడ నేర్చుకొని రోడ్డు మీద చేద్దాం అనుకున్న వాళ్ళకి నేర్పియము. మెయిన్ అదే. ఎందుకంటే అట్లాంటివి మనకు తెలిసినా కానీ రేపటి రోజు బాగుండదు. ఎందుకంటే నేర్పించేటోళ్ళు ఫీల్ అవుతారు, వేరే వాళ్ళ లైఫ్ అదైపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది. చలో బాబు ఇక గంగోది మేడం మొత్తం నల్ల 3-4 రోజులు. ఈ రోజు నేను స్నానం చేసే వీడియో మీకు పెడతా. ఈ రోజు నేను స్నానం చేసే వీడియో మీకు పెడతా. ఊరికే నాకు ఇజ్జత్ తీస్తారు. కొత్త నీడిలో సూది నీడిలో సో చూడండి గైస్ ఎట్లా తీస్తారు ఈడ ఈ సీరియస్. చూడండి ఎట్లా తీస్తారు కొత్త నీడిల్. ఆహా ఉందేనా రే నాటుకోడే నేను గరదనం కోసేయి.
కొత్త నీడలు అవో సామాన్లు తీసి మెషిన్ గీసిన మెషిన్ కి పెట్టేసిరు. చీమ కరిచినట్టే ఉంటది, ఏం కాదు ఏం కాదు. సో నాకు కూడా 2 ఉన్నాయి, నేను కూడా తీపించుకుంటా. అది కూడా ఒకటి నాకున్న పిరిపిరీలు మీరేరా. అన్న ఏం టెన్షన్ ఎందుకు పడుతున్నావు? ఎగ్జామ్ పోయినప్పుడు టెన్షన్ ఉంటుంది చూడు, ఆ టెన్షన్ కనిపిస్తుంది. మనకి ఎగ్జామ్ లో రాసేస్తాం మన దాంట్లో 10 మంది కాపీ కొట్టి ఫెయిల్ అయ్యారు. ఆ పురిపిరి తీస్తున్నాను. మై సో ఎక్సైటింగ్ మై పులిపిరి గోయింగ్. పులిపిరిని ఏమంటారా ఇంగ్లీష్ లో? స్పాటా స్పాట్ గోయింగ్ స్పాట్ గోయింగ్ టైగర్ పీరి టైగర్ పీరి పులిపిరి మై టైగర్ పీరి గోయింగ్. Fantastic, superb, mind-blowing, unbelievable. రెడీ అయిపోయిందనా? చిన్నప్పటికే ఎవరో సూది పెట్టినాయేమోనా? ఏదో తేడాగా ఉందేంటి? బ్యాక్ కెమెరా సీరియస్. అరే నువ్వు ఆగు, అయినా టెన్షన్ పెడుతున్నావు, నాకు టెన్షన్ అవుతుంది. ఏం లేదు ఇట్లుంటా ఇట్లా కూర్చేస్తా ఏ కూర్చొని నేనైతే అద్దం వల్ల కొడతాను. నిజంగా భయం అవుతుంది. కూర్చో 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 అంతా చూస్తురు. నువ్వేమో ఇట్లా కూర్చో, కళ్ళు మూసుకో. ఏం లేదు ఇట్లా పెడతా ఏం నొప్పి ఉండదు ఏముండదు. మనం చేస్తా ఏం ఏం నువ్వు గుంజాకన్నా గుంజాను ఏ కానీ కళ్ళు మూసుకో. కళ్ళు తెరవ గంగు పెళ్ళిందా నీకు? పెళ్లి అరే అరే ఆపురా అయిపోయింది అయిపోయింది. మాట్లాడడం వద్దారా? రమ్మ నా గంటనే పెట్టు. నువ్వు వింటున్నావు నాయన. ఇగో ఒక నిమిషం బాగు, నేను ఆగన్నప్పుడు ఆగు ప్లీజ్. మండుతా నువ్వు అంత సేవ్ చేస్తున్నావు. ఒక్క 1 minute తట్టుకో అయిపోతుంది. కొడుకు దావతేంది కదా మేము పెట్టి నాన్న ఇమ్రాన్ ఏం కూర తినలే తినలే తినలే. చికెన్ తిన్నారా? డేంజర్ అయింది గుంజారు, చేతితో గుంజారు కావాలి. డేంజర్ అయింది మెడబోతుందనా? మెడబోతుంది. మెడబోతే చేసుకో. ఎంత ఉంది ఇంకా? అయిపోయింది కొంచెమే. కూర్చుతున్నారా? నీకు అర్థమైతే లేదు. దాన్ని ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నావు. అనుకో ప్రాబ్లం అయితే మెడిన్ తల అవుతుంది ఇష్టం. కాలు ఇచ్చేసినావు, కట్ చేసినా ఉంచినా అది నువ్వు
అయిపోయింది నాకు వచ్చిందన్న. అయిపోయింది కొంచెమే ఉంది ఇక. పొగ వస్తుంది అయిపోయింది. అరే గుంజనియానా గుంజులే. అయిపోయింది వచ్చేసింది. సో గైస్ చూడండి అట్లుంటా మనతో ఉందా ఇంకొకటి తీద్దాం వద్దు 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 ఏం వద్దు. ఒక్కటి తీద్దామా? లేవు, నీ కాలు మొక్కుతాను. ఏమన్నా అది పెట్టు గడపరి పెట్టు. ఐసులు గీసులు పెట్టు గడపరి పెట్టు. వస్తుంది మళ్ళా. అమ్మా. అయిందా అయిపోయింది కదా. సో గాయస్ చూసిరు కదా కిలో మైలు వెళ్ళింది కదా. అరే అలా మైలా. నేను ఈసారి సాటర్డే అన్న అసలేం చూడు ఇప్పుడు. ఆ, పడ్డది ఏ పర్లే నాకు మంటనే లేదు మంటలేదా? ఆహా. చల్లగా ఉందా? జంతు కదా ఆయన మంచిగా జంతు. చల్లలేదు, ఏమో డిఫరెంట్ అవుతుంది. అలా అది లేదు అది లేదు అని అవుతుంది ఉండాలి. అది పెద్ద అయినాక వస్తాను ఇది ఆరు. నీకు కూడా అన్నా కదా. లేవు తీసుకోండి. అయిపోయినాయి. రక్తం వస్తుంది ఆయన. రైట్ జబర్దస్త్ షాప్ ఏడుంది నేను చూపిస్తా ఆగు. షాప్ గా నీకు కూడా ఉంది ఇప్పుడు. లేదు నాకు ఇప్పాలి అయిపో ఒకసారి. ఏ లేదు ఏమ్రా అన్న కూడా ఉన్నాయి, అన్న తీసుకుంటే ఏ లేవు అరే 2 నిమిషాలు అయిపోతుంది. లేవు అయిపోయినాయి. 2 సెకండ్లు అయిపోతుంది. ఒకసారి ఎత్తుకోనా? షాప్ చూపిస్తా ఆగు. షాప్ ఏడుంది మీరు వచ్చేరి అడ్రస్ పెడతా. ఆ అన్న అయితే నాకు పులిపిరి అసలు నొప్పి లేకుండా తీసేసిండు. చూసిరుగా మీరు అసలు నాకు నొప్పి లేవలే. అండ్ మెయిన్ వన్ మోర్ థింగ్ మీ అందరికి చెప్పాలా ఏంటంటే ఎంకల అడ్వకేట్ ఫోటోలు కనిపిస్తున్నాయా అన్ననే. ఏం చదివినావు నన్ను? ఫినాన్స్ చేసిన ఎంబీఏ ఫినాన్స్ చేసి అన్నయ్య అలా కటింగ్ షాప్ నడిపిస్తుండు. అంటే ఏమి చదివినామన్నట్టు కాదు, మనం దేంట్లో హ్యాపీగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. సో నాకు ఫ్యాషన్ అనేది నాకు అంటే మా వృత్తి ఇదే కాబట్టి ఎంత చదివిన జాబ్లు బయట నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు కాబట్టి నా జాబ్ నాకే ఇదే నాకు జాబ్ అనమాట. చాలా గ్రేట్ అన్న, నువ్వు చాలా ఇన్స్పైరింగ్ గా చూసినావా. అన్న ఫోటో ఉంటుంది దాంట్లో, నేను జూమ్ చేసి చూపిస్తాను. సో అన్న ఇంత చదివి ఇవాళ కటింగ్ షాప్ నడిపిస్తుండు. అంటే మనకి ఇష్టం ఉన్న పని మనం చేస్తే నిద్ర మంచిగా పడుతుంది. సో లైఫ్ లో రిస్క్ లేకుండా చిన్న పనిలో కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇల్లే సంతోషం ఉంటుంది అన్న. బయట ప్రపంచం సూడు పుట్టి వేసుకొని పోయి సార్ నమస్తే సార్ అంటే నా వృత్తి నాకేం వస్తుంది చదువుకున్నట్టు ఆటోటేట్ చెప్తలేదు కానీ ఇందులో ఉన్న బిజినెస్ బెస్ట్ అన్న. పెళ్ళైందా అన్న? పెళ్లి కాలేనా? చేసుకోరా. నేను కూడా చదువు మానేసినాడే ఇక.